నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమిళనాడు సత్యనారాయణ. కాకినాడ జిల్లా జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. జగ్గంపేట రాజమండ్రి రోడ్లో గల పరిణయ ఫంక్షన్ హాల్లో జగ్గంపేట ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ 4 మండలాల జనసేన అధ్యక్షులు, కార్యకర్తలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన సభ్యత్వ కార్యక్రమాలు భారీ స్థాయిలో జరిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో సభ్యత్వ కార్యక్రమాలు అధిక స్థాయిలో సభ్యత్వ సేకరణ చేయాలని కార్యకర్తలకు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపేట గ్రామంలో ఈరోజు మనం పరిణయ ఫంక్షన్ హాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఒక దిశానిర్దేశం చేయాలని చెప్పి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గ స్థాయి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈరోజు మేమందరం కూడా గత సంవత్సరం సుమారు 13,000 సభ్యత్వాలు మా నియోజకవర్గంలో గల మా జన సైనికులందరూ కూడా కష్టపడి చేయడం జరిగింది. ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ గారు అదొక స్ఫూర్తితో తీసుకుని నామకరణం కూడా చేయడం జరిగింది. అలాగే ఈరోజు మా నియోజకవర్గంలో సుమారు డబల్ 20,000 కానీ 30,000 సభ్యత్వం చేయడానికి మా జన సైనికులందరూ కూడా నిర్ణయించుకుని ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏ పార్టీ కూడా చేయని విధంగా జనసేన పార్టీ ఈ దేశంలోనే ముందుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరుచుకుంటూ, ఎందుకంటే ఇలాంటి సభ్యత్వం నమోదు చేయించుకున్న వాళ్ళకి ఎలాంటి ఆపద వచ్చినా సరే తక్షణమే 5 లక్షల రూపాయలు ఇచ్చి పార్టీ ఏదీ లేదని చెప్పి ఈ సందర్భంగా మేము గర్వంగా చెప్తున్నాం. 5 లక్షల రూపాయలు బీమా ఇచ్చే పార్టీ ఈరోజు ఈ దేశంలోనే జనసేన పార్టీ ఒకటే ఉందని చెప్పి తెలియపడుతాం. ఎందుకంటే ఈ పార్టీలో ఎక్కువ యువకులు ఉండే పార్టీ కాబట్టి ఏ ప్రమాద శాస్త్రంలో అన్నా ఏదైనా జరిగితే ఈ సభ్యత్వం ఉంటే ఆ కుటుంబాన్ని ఆదుకుంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం క్రియాశీలక సభ్యత్వాలు చేయించడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియపరుచుకుంటూ